నిజంగా ఇజ్రాయెల్ రిజెక్ట్ చేస్తోంది. అసలు బేసికల్లీ ఈ పీస్ డీల్ లేదు, ఏమీ లేదు అసలు అని వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహువే కాదు, నెతన్యాహు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నఫ్తాలి బెనెట్ కూడా అంతకు మించిన సీరియస్ టోన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాబీ ఇంత స్ట్రాంగ్ గా మనకు తెలుసు. సో అక్కడ డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తుందా అనే కూడా అనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మీరేం చెప్తారు సార్? అండ్ ఇజ్రాయెల్ ఎలా దీనికి ఎలా రెస్పాండ్ అవుతోంది? ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడి చేశాయి, కానీ అమెరికా ఎంఓయూ మీద సంతకం చేసింది, ఇజ్రాయెల్ సంతకం చేయలేదు. ఎంతకాలం నిలబడుతుంది డౌటే ఖచ్చితంగా. సో ఇజ్రాయెల్ రియాక్షన్ ఏంటి, ఏం జరగబోతుంది చెప్తారు? కరెక్ట్. బెంజమిన్ నెతన్యాహుకి ఇది పెద్ద ఫెయిల్యూర్ కింద భావించాలి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు చాలా కాలంగా అమెరికా రాష్ట్రపతులందరినీ కూడాను ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధంలో దింపేటువంటి ప్రయత్నం చాలా కాలంగా చేస్తూ వచ్చాడు. హిలరీ క్లింటన్ రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. ఇజ్రాయెల్ అమెరికాలో లాబింగ్ చాలా విపరీతంగా చేసింది. ఒబామా ఉన్నప్పుడు మేము యాక్చువల్ గా మా విమానాన్ని టార్మాక్ మీద తీసుకొచ్చాము, ఇంకా టేక్ ఆఫ్ అయ్యి ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అంత లెవెల్ మా మీద ప్రెషర్ పెట్టారు వాళ్ళు. మీరు వచ్చి దిగండి, బరిలో దిగండి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు చేశాడు. కానీ మేము ససేమిరా అన్నాము, గుడ్ లక్ టు యూ అన్నాం, మేము రామని చెప్పాము అప్పుడు. కాబట్టి ఇరాన్ చాలా కాలంగా అమెరికన్ రాష్ట్రపతుల మీద ఒత్తిడి తీసుకొచ్చింది, లాబింగ్ చేశారు వాళ్ళు. వాళ్ళ లాబీ చాలా పవర్ఫుల్ గా ఉంది. నిరంతరం నాకు ప్రతిరోజు కూడాను ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడిని తట్టుకొని నిలబడగా అమెరికా పక్షంలో అమెరికా ఆలోచన దృక్పథాన్ని ముందు పెట్టుకొని నేను దౌత్యం చేయడం నాకు చాలా కష్టమైంది. అప్పుడు ఇజ్రాయెల్ అంత టఫ్ గా ఇది లాబింగ్ చేస్తోంది అని చెప్పి హిలరీ క్లింటన్. అంటే డెమోక్రాట్స్ ఉన్నప్పుడే అంత ప్రెషర్ ఉంది, అంటే రిపబ్లికన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇజ్రాయలీ లాబీ అమెరికాలో చాలా స్ట్రాంగ్ ఉంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఇస్తుంది. చాలా మంది రిపబ్లికన్ క్యాండిడేట్స్ వాళ్ళు గెలవాలంటే కనుక ఇజ్రాయెల్ ఫండింగ్ తోనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఈ రోజు అమెరికాలో చాలా అన్పాపులర్ అయితే పబ్లిక్ డిస్కోర్స్ లో వాళ్ళ పబ్లిక్ అందరూ కూడా ఏంటంటే ఇది మన యుద్ధం కాదు, ఇజ్రాయెల్ యుద్ధం మనం అనవసరంగా వెళ్ళి చేస్తున్నాము, మనం వెళ్ళి అనవసరంగా మన పిల్లల్ని అక్కడ చంపడం అన్నది ఒప్పుకోము, మన సైన్యం వెళ్ళడానికి వీల్లేదు, ఈ యుద్ధం ఆపేయాలి, ఈ యుద్ధం మన శ్రేయస్కరమైనటువంటి యుద్ధం కాదు మనకు, కాబట్టి ఇక్కడి నుంచి వైదొలగాలి అని చెప్పి ఒత్తిడి పెరిగింది. ఇజ్రాయెల్ కి వ్యతిరేకత అనేది అమెరికాలో విపరీతంగా పెరిగింది. కానీ ఈ ఎవరైతే కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ ఉంటారో వాళ్ళని బైపార్టిసన్ రెండు పార్టీల్లోనూ కూడా ఇజ్రాయెల్ చాలా గణనీయంగా ఫండింగ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడి చాలా అతీతంగా నిలబడతారు. ఇప్పుడు అక్కడ అట్లీస్ట్ టెంపరీగా, మరి దీని పర్మనెంటా టెంపరీయా అని చెప్పడం చాలా కష్టం. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా కూడా మనకు కొంతమంది మాట్లాడడం మనం చూస్తాం. అలాగే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోనే రెండు విధాలైనటువంటి నేరేటివ్స్ కూడా మనం చూస్తున్నాం. చాలా చాలా క్రూషియల్ గా ఏంటంటే కనుక జేడి వ్యాన్స్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన స్టేట్మెంట్స్ ఇష్యూ చేశాడు. ఇజ్రాయెల్ జేడి వ్యాన్స్ ని టార్గెట్ చేసింది. మనం గత ఎపిసోడ్లోనో అంతకంటే ముందు ఎపిసోడ్లో చర్చించాం. మనం జేడీ వ్యాన్స్ మీద వీళ్ళు నిఘా పెట్టారు. స్పైయింగ్ యాక్టివిటీ జేడీ వ్యాన్స్ కి వ్యతిరేకంగా చేస్తుంది ఇజ్రాయెల్, మనం చర్చించాం కూడా. జేడీ వ్యాన్స్ అంటే కోర్ ఇజ్రాయెల్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ని కూడా సమర్థించేటువంటి రిపబ్లికన్స్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏం తప్పు చేయలేదు, గెలుస్తున్న యుద్ధాన్ని ఆఖరి 11th అవర్లో జేడీ వ్యాన్స్ ఈ పనికిమాలిన అగ్రిమెంట్ తీసుకొచ్చి నీరుగార్చాడు అని మొత్తం జేడీ వ్యాన్స్ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ని కూడా ఏదో రిపోర్టర్ మన G7 సమ్మిట్ లో అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, గెలిచి ఇది కనుక ఈ 14 పాయింట్స్ కనుక గుణం చూపిస్తే దాని క్రెడిట్ నాది, ఇది ఫెయిల్ అయితే కనుక జేడీ వ్యాన్స్ మీద తోసేస్తానని చెప్పి ఏదో సరదాగా చెప్పినట్టు చెప్పాడు. కానీ మనం అంటే ఇంకోటి జేడీ వ్యాన్స్ నెక్స్ట్ ట్రంప్ తర్వాత జేడీ వ్యాన్స్ సక్సెసర్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ మార్కో రూబియోని ప్రమోట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కరెక్టేనా సార్? అంటే జేడీ వ్యాన్స్ కాదు. కరెక్ట్. ఈ లాబీస్ ఉన్నాయి, ఇద్దరు కూడాను చాలా సీరియస్ గా ఉన్నారు, కంటెండర్స్ వాళ్ళు ఇద్దరు కూడాను. మార్కో రూబియో ఏం మాట్లాడట్లేదు. మార్కో రూబియోని కంప్లీట్ గా పక్కన పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్ గా టాప్ మోస్ట్ డిప్లొమాట్ అతనే కదా, సెక్రటరీ ఆఫ్ స్టేట్. కాబట్టి ఈ చర్చల్లో అతను ఉండాలి, కానీ అతన్ని పెట్టి వైస్ ప్రెసిడెంట్ ఎందుకు పంపించాడు? యాంటనీ బ్లింకెన్ ఎవరైతే మనకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నాడో అతని చర్చలకు వెళ్ళాడు. కమలా హ్యారిస్ అప్పుడు వెళ్ళలేదే. కాబట్టి అలాగే హిలరీ క్లింటన్ వెళ్ళింది, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడు వెళ్ళలేదే, జో బైడెన్ ఎప్పుడు వెళ్ళలేదే చర్చలకి అప్పుడు. కాబట్టి ఈసారి వైస్ ప్రెసిడెంట్ ఎందుకు వెళ్తున్నాడు చర్చల్లోకి? అంటే ఇది ట్రంప్, అంటే ఇది జేడీ వ్యాన్స్ ఏం నన్ను పంపించానే అడగలేదు కదా, అది ట్రంప్ యొక్క మాస్టర్ స్ట్రోక్. ట్రంప్ ఏంటంటే కనుక ఏమైనా తప్పైతే కానీ జేడీ వ్యాన్స్ ఎత్తినేసేద్దాం,
మిగతా అంతా క్రెడిట్ అయితే నేను తీసుకుందాం, అటువంటి ఆలోచన డొనాల్డ్ ట్రంప్ ఉన్నది మనకు అర్థమవుతుంది. జేడీ వ్యాన్స్కి పెద్ద ఆప్షన్స్ లేవు. కానీ జేడీ వ్యాన్స్ కూడా ఏంటంటే ఒక గేమ్ ఆడుతున్నాడు. ఈరోజు యాంటీ ఇజ్రాయిలీ సెంటిమెంట్ అమెరికాలో విపరీతంగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ని కంప్లీట్గా కాదనకుండా ఈ అమెరికా ఫస్ట్ అన్నటువంటి పాలసీ, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి మా హక్కు అధికారం ఉంది అని చెప్పి తనను తాను ఒక స్వతంత్రుడిగా చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జేడీ వ్యాన్స్. అందుకని ఈ స్టేట్మెంట్స్ కూడా వెళ్లే ముందర ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా, ఈరోజు మీరు ఓన్లీ 90 లక్షల జనాభా ఉన్నటువంటి చిన్న దేశం, మీరు మా సమర్థన లేకపోతే మీరు అసలు బతకరు. ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా మీకు మిత్రదేశం లేదు. ఏకైక మిత్రుడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ని మీరు అనవసరంగా కనుక ఈ దీంట్లో అతనితో వ్యతిరేకత పెట్టుకుంటే మీరే నష్టపోతారు. ఈరోజు మిమ్మల్ని రక్షించేవి మా అస్త్రాలే, కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ అంత సీనియర్ వ్యక్తి రీసెంట్గా ఎవరు ఇవ్వలేదు. ఈవెన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి బరాక్ హుస్సేన్ ఒబామా, ముస్లిం దేశాలకు కొంచెం మొగ్గు చూపినటువంటి ఒబామా కూడా ఇంత తీవ్రంగా ఎప్పుడు స్పందించలేదు. అటువంటి జేడీ వ్యాన్స్ స్పందించారు. ఇంకొక చాలా కీలకంగా జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇజ్రాయెల్ని వ్యతిరేకించినంత మాత్రాన జ్యూస్ని వ్యతిరేకించినట్టు కాదు. ఇజ్రాయెల్ వ్యతిరేకత ఈజ్ ఈక్వల్ టు జ్యూ వ్యతిరేకత, యాంటీ సెమిటిజం కింద మీరు చిత్రీకరించకండి. మా ఇద్దరు దేశాల్లో చాలా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఇద్దరు కలిసి కొన్ని అంశాలు మేము ఒప్పుకోవచ్చు, కొన్ని అంశాలు విభేదాలు ఉండొచ్చు. విభేదాలు ఉన్నంత మాత్రాన ఇజ్రాయెల్ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అన్నది జ్యూస్ వ్యతిరేకత కాదు. జ్యూస్ వాళ్ళ హక్కులు, వాళ్ళకి కావాల్సింది నేను ఒప్పుకుంటున్నాను అని చాలా క్లారిటీ తోటి జేడీ వ్యాన్స్ మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు జేడీ వ్యాన్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. సో చూద్దాం, ఇప్పుడు చర్చలకి జేడీ వ్యాన్స్ వెళ్ళాడు అక్కడికి. ఏ దిశగా వెళుతుందో తెలీదు. ఇదైతే జేడీ వ్యాన్స్కి ఒక విధమైనటువంటి మైన్ ఫీల్డ్లో అడుగు పెట్టినట్టే. ఎక్కడ కాలు పెట్టినా కానీ అక్కడ ఏదో మైన్ పేలుతుంది. కాబట్టి ఏ అంశం కూడాను అమెరికా పక్షంలో లేదు, ఇజ్రాయెల్ పక్షంలో లేదు. మరి ఇరాన్ తగ్గడానికి సిద్ధంగా లేదు. అమెరికా ఒప్పుకుంటే కనుక అది జేడీ వ్యాన్స్ సరెండర్ అయ్యాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేసి దులిపేసుకోవచ్చు. ఎన్నో అంశాల్లో జేడీ వ్యాన్స్ చాలా ఎరకాటంలో ఉంది. సరే, జెరార్డ్ కుష్నర్, తర్వాత మనకు స్టీవ్ విట్కాఫ్ కూడా వెళ్తున్నారు. జెరార్డ్ కుష్నర్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు జెనీవాలో. కానీ వాళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే, వీళ్ళ ముగ్గురు కూడా మిగతా ఇద్దరు ఏంటంటే కనుక కాంగ్రెస్ తోటి వాళ్ళు నామినేట్ చేయబడ్డటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళకేమి ఇంపాక్ట్ ఉండదు. ఉంటే ఒక మనకు ఇతనికి మాత్రమే, జేడీ వ్యాన్స్కి మాత్రమే ఉంటుంది. మార్కో రూబియో సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడతాడు. అంటే దీంట్లో ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు చూద్దాం, అప్పుడు ఎటువంటి పాలిటిక్స్ ప్లే చేయాలి. ఫెయిల్యూర్ అయితే కనుక చూడు, జేడీ వ్యాన్స్ ఫెయిల్ అయ్యాడు, నేనే రిపబ్లికన్స్ ఆదుకోవచ్చు అని ఒక అవకాశం కోసం మనకు మార్కో రూబియో ట్రై చేస్తున్నాడు. ఒకటి. రెండవది, మార్కో రూబియో ఇది గెలవని యుద్ధం, దీనిలో మనకి ఏం లాభం లేదని అర్థం చేసుకుని ఇది అయిపోయి కొంత సద్దుమణిగి కొంత చల్లబడ్డాక క్యూబా మీద పడడానికి సిద్ధపడ్డాడు. క్యూబా మొత్తం తనే రన్ చేయడానికి, తను క్యూబన్ ఇమిగ్రెంట్ కదా, వాళ్ళ పేరెంట్స్ క్యూబా నుంచి వచ్చినటువంటి. కాబట్టి క్యూబాని కబళించే దిశగా తను దాంట్లో కీలక పాత్ర పోషించింది. క్యూబా చాలా చిన్న దేశం, దాన్ని ఈజీగా అమెరికా అధీనంలో తీసుకోవచ్చు. అది తీసుకుంటుందా లేదో పెద్ద విషయం, అది చూద్దాం ఏమవుతుందో అది. బట్ అది కనుక సాధిస్తే కనుక జేడీ వ్యాన్స్ ఫెయిల్ అయిన దగ్గర నేను గెలిచాను చూడు అని చూపించుకొని తన పాలిటిక్స్ చేయడానికి అతను ప్లే చేస్తున్నాడు. ఇదంతా అమెరికన్ ఇంటర్నల్ పాలిటిక్స్. సో ఇది ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. కొన్ని నేరేటివ్స్ మనకి ఏమైనా పడుతున్నాయంటే, ఇజ్రాయెల్ అంత తొందరగా దీన్ని జీర్ణించుకోదు, ఇతన్ని ఒప్పుకోదు, ఈ డీల్ని ఒప్పుకోదు. కాబట్టి ఏదో మేజర్ చర్యలు వాళ్ళు చేస్తారు అని చెప్పి కొంతమంది చర్చ. జేడీ వ్యాన్స్ ఏం చెప్తున్నాడంటే, మేము ఇప్పుడు ఏం ఒప్పుకోలేదు కదా, చర్చలే కదా, చర్చల ఒక పరంపర సాగనివ్వండి, చర్చల్లో ఏమవుతుందో చూద్దాం. అసలు ఇరాన్ ఒప్పుకుంటుందా, వాళ్ళు ఒప్పుకున్న అంశాలన్నీ వాళ్ళు చేస్తారా, చెయ్యరా, ఇంకా చాలా దూరం ఉంది కదా, చర్చలు కూడా మీరు ఎందుకు వద్దంటున్నారు, మీకు ఏం కావాలి మీకు అర్థం కాకుండా మీరు ఎందుకు ఇటువంటి ప్రవర్తన మీకు ఉంది అని చెప్పేసి జేడీ వ్యాన్స్ ఇజ్రాయెల్ని ఎండగట్టాడు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇరాన్కు ఊరట కలిగించడానికి చేస్తున్నటువంటి డ్రామానా మనకు తెలియదు. చర్చలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి మళ్ళీ ఇరాన్ మీద బాంబులు వేసినా మనం ఆశ్చర్యపడక. కాబట్టి ఇదంతా కూడాను ఒక పొజిషనింగ్, ఒక విధమైనటువంటి డ్రామా అన్నట్టు మనం అర్థం చేస్తాం. ఇజ్రాయెల్ అమెరికా మధ్యలో తెగదంపులు అవుతాయనైతే ఎవరు అనుకోవడానికి వీల్లేదు.
ఇది టాక్టికల్ గా ఒక విధమైనటువంటి మేము స్వతంత్రంగా డీల్ చేస్తున్నామని చిత్రీకరించుకునే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఇది దానిలో జేడీ వ్యాన్స్ ని ముందు పెట్టారు వీళ్ళు. ప్రస్తుతం చూద్దాం ఏమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.